ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. సింహరాశివారికి ఆగస్టు 14 తర్వాత మొదలయ్యే ఈ కాలాన్ని సాధారణమైన రోజులు అని మాత్రం అనుకోకండి. చాలా కాలంగా మీరు మోస్తున్న ఒక కనిపించని భారం నెమ్మదిగా దిగిపోవడం మొదలవుతుంది. బయటకు నవ్వుతూ అందరితో కలిసిమెలిసి ఉన్నా లోపల మాత్రం నా కష్టానికి సరైన విలువ ఎప్పుడు వస్తుంది, నేను అనుకున్నది ఎందుకు ఆలస్యం అవుతోంది అనే ఆలోచన మిమ్మల్ని వెంటాడి ఉండొచ్చు. ఎన్నో సందర్భాల్లో మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సి వచ్చింది. కొందరి మాటలు బాధపెట్టాయి, మరికొందరి ప్రవర్తన నమ్మకాన్ని తగ్గించింది. అయినా మీరు వెనక్కి తగ్గకుండా మీ దారిలో నడిచారు. ఇప్పుడు అదే సహన మీకు కొత్త ఫలితాల రూపంలో కనిపించే సమయం దగ్గరపడుతోంది. ఆగస్టు 14, 15, 16, 17 తర్వాత జరిగే మార్పు ఒక్క సంఘటనతో మొదలై వెంటనే ముగిసిపోయేది కాదు. చిన్న సంకేతంగా మొదలై మీ ఆలోచనలను, నిర్ణయాలను, జీవన విధానాన్ని క్రమంగా మార్చే దశగా కనిపిస్తుంది. ఇప్పటివరకు మూసుకుపోయినట్టు అనిపించిన ఒక తలుపు మళ్లీ తెరుచుకోవచ్చు. ఎక్కడ అవకాశం లేదనుకున్న చోటే కొత్త దారి కనిపించవచ్చు. అందుకే ఈ రోజులను తేలికగా తీసుకోకుండా చుట్టూ జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా గమనించండి. మీ జీవితంలో ఒక అధ్యాయం ముగుస్తూ మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కొత్త దశకు పునాది పడుతున్నట్టుగా ఈ సమయాన్ని చూడాలి. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి, చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల అత్యంత కీలకమైన విషయాలు చివర్లోనే ఉంటాయి. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి, అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశివారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. సింహరాశివారికి సూర్యుడి స్వభావం వల్ల గౌరవం, స్వాభిమానం, నాయకత్వం చాలా ముఖ్యమైన విషయాలు. మీకు డబ్బు మాత్రమే కావాలని కాదు, మీరు చేసే పనికి గుర్తింపు రావాలని కూడా కోరుకుంటారు. కానీ గత కాలంలో మీకంటే తక్కువ శ్రమ చేసినవారికి ముందుగా గుర్తింపు దక్కిన సందర్భాలు ఉండవచ్చు. మీ మాటను పట్టించుకోని పరిస్థితులు ఎదురై ఉండొచ్చు. కొన్నిసార్లు మీలోనే నేను ఇంకా ఎంత నిరూపించుకోవాలి అనే విసుగు కూడా వచ్చి ఉంటుంది. ఈ దశలో మాత్రం మీ అసలైన సామర్థ్యం బయటపడే పరిస్థితులు ఏర్పడతాయి. మీరు ఎక్కువగా మాట్లాడి మీ విలువను చెప్పాల్సిన అవసరం తగ్గుతుంది. మీరు చేసే పని, తీసుకునే నిర్ణయం, చూపించే ఫలితం మీ తరఫున మాట్లాడుతుంది. ఒకప్పుడు మీపై సందేహం వ్యక్తం చేసినవారే ఇప్పుడు మీ అభిప్రాయాన్ని అడిగే పరిస్థితి రావచ్చు. అయితే ఈ మార్పు వచ్చిన వెంటనే గర్వంతో స్పందించడం మంచిది కాదు. మీకు వచ్చిన గౌరవాన్ని నిశ్శబ్దంగా స్వీకరించి మరింత స్థిరంగా ముందుకు వెళ్లాలి. సింహరాశివారికి ఈ కాలంలో నిజమైన విజయమంటే ఇతరులను ఓడించడం కాదు, నిన్నటి మీ స్థాయిని మీరు దాటడం. మీలో ఉన్న ఆత్మవిశ్వాసం అహంకారంగా మారకుండా జాగ్రత్తపడితే ఈ దశ చాలా కాలం ఉపయోగపడే బలమైన స్థానం ఇస్తుంది. ఆగస్టు మధ్యకాలం తర్వాత మీ మనసులో కూడా ఒక పెద్ద మార్పు మొదలవుతుంది. ఇంతకాలం ఒకే విషయాన్ని పదే పదే ఆలోచిస్తూ, గతంలో జరిగిన సంఘటనలను తిరిగి గుర్తుచేసుకుంటూ, ఎవరు ఏమన్నారు అనే విషయాల దగ్గరే నిలిచిపోయి ఉండవచ్చు. ఇకపై ఆ జ్ఞాపకాలకు మీపై ఉన్న ప్రభావం తగ్గుతుంది. ఒకప్పుడు చాలా పెద్ద సమస్యగా కనిపించిన విషయం ఇప్పుడు అంత ముఖ్యమైనది కాదని మీకే అనిపిస్తుంది. దీనివల్ల మీలో కొత్త స్పష్టత వస్తుంది. ఎవరికోసం ఎంతవరకు శ్రమించాలి, ఎక్కడ సహాయం చేయాలి, ఎక్కడ వెనక్కి తగ్గాలి అనే గీతను మీరు గీయడం మొదలు పెడతారు. అందరికీ నచ్చాలని ప్రయత్నించే అలవాటు తగ్గుతుంది. మీకు నచ్చని విషయాన్ని కేవలం సంబంధం చెడిపోతుందనే భయంతో అంగీకరించాల్సిన అవసరం లేదని అర్థం చేసుకుంటారు. ఈ మార్పు వల్ల కొంతకాలం మీరు మౌనంగా ఉండాలని కోరుకోవచ్చు. ఎక్కువ మంది మధ్య ఉన్నా మీ ఆలోచనల్లోనే ఉండాలని అనిపించవచ్చు. అది బలహీనత కాదు, మీ జీవితానికి నిజంగా ఏది అవసరమో తెలుసుకునే అంతర్ముఖ దశ. ఒక నిర్ణయం తీసుకునే ముందు మీ మనసు చెప్పేది వినడం, ఇతరుల ఒత్తిడికి వెంటనే స్పందించకపోవడం ఈ సమయంలో మీకు చాలా ఉపయోగపడుతుంది. సంబంధాల విషయంలో ఈ కాలం సింహరాశివారికి ఒక స్పష్టమైన అద్దంలా పనిచేస్తుంది. మీతో నిజంగా నిలబడేవారు ఎవరో, మీ అవసరం ఉన్నప్పుడే దగ్గరయ్యేవారు ఎవరో అర్థమవుతుంది. మీరు ఎన్నోసార్లు ఇతరులకు అండగా నిలిచారు. మీ సమయం, సలహా, సహాయం అవసరమైనప్పుడు ముందుండారు. కాని అదే స్థాయిలో మీ బాధను అర్థం చేసుకున్నవారు ఎంతమంది ఉన్నారో ఇప్పుడు తెలుస్తుంది. కొందరి దూరం మొదట్లో బాధ కలిగించవచ్చు. అయితే ప్రతి దూరాన్ని నష్టంగా చూడాల్సిన అవసరం లేదు. మీ జీవితంలో స్థలం ఖాళీ కావడం వల్లే కొత్తగా సరైన వ్యక్తులకు చోటు ఏర్పడుతుంది. కుటుంబంలో కూడా ఇంతకాలం చిన్న చిన్న అపార్థాలు ఉంటే అవి తగ్గే అవకాశముంటుంది. మీరు చెప్పే మాటకు బరువు పెరుగుతుంది. ముఖ్యమైన నిర్ణయాల్లో కుటుంబ సభ్యులు మీ సలహా కోరవచ్చు. అయితే మీ మాటే చివరి మాట కావాలని పట్టుబట్టకుండా ఎదుటివారి అభిప్రాయాన్ని కూడా గౌరవిస్తే బంధాలు మరింత బలపడతాయి. వివాహితులైతే జీవిత భాగస్వామితో మాట్లాడకుండా మనసులోనే విషయాలను దాచుకోవడం తగ్గించాలి. మీకు ఏది బాధ కలిగిస్తుందో ప్రశాంతంగా చెప్పగలిగితే అపార్థాలు తొలగుతాయి. ఒంటరిగా ఉన్నవారికి పరిచయాలు ఏర్పడే అవకాశమున్నా
మొదటి ఆకర్షణకే జీవిత నిర్ణయం తీసుకోకుండా వ్యక్తి స్వభావాన్ని గమనించడం మంచిది. ప్రేమ విషయంలో సింహరాశివారికి ఈ దశ ఒక పరీక్షతో పాటు ఒక కొత్త అవగాహనను కూడా ఇస్తుంది. మీరు ప్రేమించినప్పుడు పూర్తిగా మనసు పెట్టి ప్రేమించే స్వభావం కలిగి ఉంటారు. అందుకే ఎదుటివారి నుంచి అదే స్థాయి నిజాయితీ రాకపోతే బాధ ఎక్కువగా ఉంటుంది. గతంలో జరిగిన మోసం, నిర్లక్ష్యం లేదా అర్థం కాని దూరం ఇంకా మీ మనసులో ఉంటే ఇప్పుడు దాని ప్రభావం తగ్గుతుంది. పాత వ్యక్తి నుంచి ఒక సందేశం రావచ్చు, మళ్లీ మాట్లాడే అవకాశం ఏర్పడవచ్చు లేదా అనుకోని పరిచయం పాత జ్ఞాపకాలను కదిలించవచ్చు. కాని గతం తిరిగి వచ్చింది కాబట్టి అదే బంధాన్ని కొనసాగించాలి అనే నియమం లేదు. ఈసారి మీ ఆత్మగౌరవం, పరస్పర గౌరవం, నమ్మకం, బాధ్యత ఇవన్నీ ఉన్నాయా అని చూడాలి. ప్రేమ అంటే ఒకరికోసం మరొకరు తమను తాము పూర్తిగా కోల్పోవడం కాదు. ఇద్దరూ తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ కలిసి ఎదగడం. వివాహం ఆలస్యం అవుతున్నవారికి కూడా తొందరపడకుండా సరైన వ్యక్తిని ఎంచుకోవడం ముఖ్యమని ఈ దశ నేర్పుతుంది. ఇప్పటికే బంధంలో ఉన్నవారు పాత విషయాలను మళ్లీ తెరపైకి తీసుకురాకుండా కొత్త అవగాహనతో ముందుకు వెళితే సంబంధంలో మాధుర్యం పెరుగుతుంది. ఉద్యోగ రంగంలో సింహరాశివారికి గమనించదగ కదలికలు కనిపించవచ్చు. గతంలో మీ శ్రమనుపై అధికారులు గమనించలేదని అనిపించి ఉండొచ్చు. మీ కంటే తక్కువ బాధ్యత తీసుకున్నవారికి ముందుగా అవకాశాలు రావడం మీలో అసంతృప్తిని పెంచి ఉండవచ్చు. కాని ఇప్పుడు మీరు చేసిన పని ఒక్కొక్కటిగా గుర్తించబడే పరిస్థితి ఏర్పడుతుంది. ఒక ముఖ్యమైన బాధ్యత మీ చేతికి రావచ్చు. మీరు తీసుకునే నిర్ణయంపై విశ్వాసం పెరగవచ్చు. కొత్త ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నవారికి అనుకూలమైన సమాచారం అందవచ్చు. ప్రస్తుత సంస్థలోనే ఎదగడానికి అవకాశం ఉన్నవారికి పదవి, బాధ్యత లేదా గుర్తింపు పెరిగే సూచనలు కనిపించవచ్చు. అయితే అవకాశం వచ్చింది కదా అని వెంటనే నిర్ణయం తీసుకోకండి. జీతమాత్రమే కాకుండా పని వాతావరణం, భవిష్యత్తు అభివృద్ధి, స్థిరత్వం, మీ నైపుణ్యానికి లభించే విలువ వంటి విషయాలను కూడా పరిశీలించాలి. మీకు నచ్చని చోటనుంచి బయటపడాలని అనిపించినా కోపంతో ఉద్యోగం వదిలేయడం కంటే ప్రత్యామ్నాయం సిద్ధం చేసుకుని అడుగు వేయడం మంచిది. ఈ సమయంలో మీ మాట తీరు కూడా ముఖ్యమే. మీ ప్రతిభ ఎంత ఉన్నా ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడితే అదే మీకు అడ్డంకిగా మారవచ్చు. నాయకత్వం అంటే ఆదేశాలు ఇవ్వడం మాత్రమే కాదు, సరైన సమయంలో సరైన వ్యక్తిని ప్రోత్సహించడం కూడా. వ్యాపార రంగంలో ఉన్న సింహరాశివారికి కొత్త ఆలోచనలకు ఊపిరివచ్చే సమయం ఇది. చాలా కాలంగా మనసులో పెట్టుకున్న ఒక ప్రణాళికను మొదలుపెట్టడానికి ధైర్యం పెరుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడి వాటి ద్వారా వ్యాపారానికి ఉపయోగపడే అవకాశాలు రావచ్చు. ఒకే వ్యక్తిపై పూర్తిగా ఆధారపడకుండా ఒప్పందాలు, పెట్టుబడులు, భాగస్వామ్యాల విషయంలో వివరాలను పరిశీలించాలి. మీకు బాగా తెలిసిన వ్యక్తి అయినా కూడా లెక్కలు స్పష్టంగా ఉండేలా చూసుకోవడం అవసరం. మొదట్లో చిన్న లాభం వచ్చినా దానిని తక్కువగా అంచనా వేయకండి. స్థిరమైన వ్యాపారం అనేది ఒక్కరోజులో పెద్ద మొత్తాన్ని సంపాదించడం వల్ల కాదు, నిరంతరంగా నిలబడే వ్యవస్థను నిర్మించడం వల్ల వస్తుంది. ఈ సమయంలో మీలో నిర్ణయం తీసుకునే వేగం పెరిగినా ప్రతి ఆలోచనను వెంటనే అమలు చేయకుండా దాని ఫలితాలను ముందుగా అంచనా వేయండి. మార్కెట్ పరిస్థితి, కస్టమర్ల అవసరం, ఖర్చు, నిల్వ, చెల్లింపులు వంటి అంశాలను నిర్లక్ష్యం చేయకండి. గతంలో నష్టాన్ని కలిగించిన పద్ధతిని కేవలం అలవాటు వల్ల మళ్లీ కొనసాగించకండి. కొత్త మార్గం మీకు ఉపయోగపడుతుందా లేదా అనేది చిన్న స్థాయిలో పరీక్షించి తర్వాత విస్తరించడం సురక్షితమైన విధానం. ఆర్థికంగా చూస్తే ఈ కాలంలో మీకు ముఖ్యమైన మార్పు డబ్బు రావడమే కాదు, వచ్చినదాన్ని నిలబెట్టుకోవడం. గతంలో సంపాదన వచ్చిన వెంటనే అవసరాలు, కుటుంబ బాధ్యతలు, ఊహించని ఖర్చులు కలిసి చేతిలో మిగులు లేకుండా చేసి ఉండవచ్చు. కొందరికి పాత బాకీలు లేదా ఇతరుల నుంచి రావాల్సిన మొత్తాలు ఆలస్యమై ఉండవచ్చు. ఇప్పుడు ఆ పరిస్థితులను ఒక్కసారిగా మార్చే ప్రయత్నం చేయకుండా క్రమంగా నియంత్రించాలి. రావాల్సిన డబ్బు గురించి స్పష్టమైన లెక్క పెట్టండి. ఎవరికైనా ఇచ్చిన మొత్తం తిరిగి రావాల్సి ఉంటే మాటమీద మాత్రమే ఆధారపడకుండా సరైన ఆధారాలు ఉంచుకోండి. త్వరగా ఎక్కువ లాభం వస్తుందని చెప్పే పథకాలు ఆకర్షణీయంగా కనిపించినా పూర్తిగా అర్థం కాని చోట డబ్బు పెట్టడం మంచిది కాదు. అప్పు తీర్చడం, పొదుపు పెంచడం, అవసరం లేని ఖర్చులను తగ్గించడం అనే 3 విషయాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అదనపు ఆదాయానికి చిన్న అవకాశం కనిపిస్తే దానిని నిర్లక్ష్యం చేయకండి. మీ నైపుణ్యం ద్వారా వచ్చే ఉపాధి, పక్కగా చేయగలిగే పని లేదా కొత్త సేవా మార్గం భవిష్యత్తులో ఉపయోగపడవచ్చు. ఈ దశలో సంపద అంటే చేతిలో పెద్ద మొత్తం ఉండటం మాత్రమే కాదు, అవసరమైన సమయంలో ఎవరి ముందు చేయి చాచాల్సిన పరిస్థితి లేకుండా ఉండటం అని మీరు గ్రహిస్తారు. ఆరోగ్యం విషయంలో సింహరాశివారు తమ శరీరం ఇచ్చే చిన్న సంకేతాలను కూడా పట్టించుకోవాలి. ఎక్కువ బాధ్యతలు తీసుకుని విశ్రాంతిని వాయిదా వేయడం, సమయానికి నిద్రపోకపోవడం, మనసులో ఉన్న ఆందోళనను బయటకు చెప్పకుండా దాచుకోవడం వల్ల అలసట పెరగవచ్చు. కొన్నిసార్లు పనిమీద దృష్టి పెట్టలేకపోవడం లేదా ఉదయం లేవగానే ఉత్సాహం తక్కువగా అనిపించడం కూడా ఉండొచ్చు. ఇవన్నీ కనిపిస్తే శరీరానికి విశ్రాంతి ఇవ్వడం అవసరం. ఆరోగ్యం గురించి ఏదైనా నిరంతర సమస్య ఉంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది. కేవలం జ్యోతిష్య ఫలితాలపై ఆధారపడకండి. రోజువారీ జీవితంలో నీరు తగినంత తీసుకోవడం, సమయానికి భోజనం చేయడం, నిద్రకు ప్రాధాన్యం ఇవ్వడం,
సాధ్యమైనంతవరకు నడక లేదా తేలికపాటి వ్యాయామం చేయడం ఉపయోగపడతాయి. ముఖ్యంగా సింహరాశి వారికి నేను చూసుకుంటాను, నాకు ఏమీ కాదు అనే ధోరణి కొన్నిసార్లు సమస్యను ఆలస్యం చేయవచ్చు. శరీరానికి విశ్రాంతి కావాల్సినప్పుడు దాన్ని ఇవ్వడం కూడా బాధ్యతే. మనసు ప్రశాంతంగా ఉంటే నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి. అందుకే రోజులో కొంతసేపు ఫోన్, పనులు, ఇతరుల సమస్యలకు దూరంగా ఉండి ప్రశాంతంగా కూర్చోవడం మీకు మానసికంగా ఎంతో ఉపశమనం ఇస్తుంది. విద్యార్థుల విషయానికి వస్తే సింహరాశివారికి ఈ సమయం ఏకాగ్రతను తిరిగి నిర్మించుకునే దశగా ఉపయోగపడుతుంది. గతంలో చదవాలి అనుకున్నా మనసు నిలవకపోవడం, ఒకేసారి చాలా విషయాలు ఆలోచించడం, పరీక్ష ఫలితాల గురించి ముందే భయపడటం వంటి పరిస్థితులు ఉన్నవారు ఇప్పుడు తమకు సరిపోయే చదువు పద్ధతిని గుర్తించగలుగుతారు. ఇతరులతో పోల్చుకోవడం తగ్గించి రోజుకు ఎంత చదవాలి అనే చిన్న లక్ష్యాలను పెట్టుకుని వాటిని పూర్తి చేయడం వల్ల మంచి మార్పు కనిపిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు మధ్యలో వచ్చిన నిరుత్సాహం కారణంగా సాధన ఆపకుండా ఏ అంశంలో వెనుకబడ్డారో గుర్తించి దానిపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. చదువులో ఒకసారి వచ్చిన తక్కువ ఫలితం మీ సామర్థ్యానికి శాశ్వతమైన కొలమానం కాదు. తల్లిదండ్రులు కూడా పిల్లలపై అధిక ఒత్తిడి పెట్టకుండా వారి ఆసక్తి ఏ దిశలో ఉందో గమనిస్తే వారు మరింత ధైర్యంగా ముందుకు సాగగలరు. సింహరాశి యువతకు ఈ కాలంలో ఒక గురువు, పెద్దవారు లేదా అనుభవమున్న వ్యక్తి చెప్పే ఒక్క మంచి సలహా కూడా భవిష్యత్తు ఎంపికను మార్చగలదు. అందుకే మీకు తెలిసినదే అంతా అని భావించకుండా నేర్చుకోవాలనే మనస్తత్వాన్ని పెంచుకోండి. ఇల్లు, స్థిరాస్తి, స్థలం లేదా నివాస మార్పు గురించి ఆలోచిస్తున్న సింహరాశివారికి కూడా ఈ దశలో కొన్ని నిర్ణయాలు ముందుకు రావచ్చు. చాలా కాలంగా ఒక ఆస్తి విషయంలో చర్చ జరుగుతూ ఉంటే దానిపై స్పష్టత ఏర్పడే అవకాశముంది. పత్రాలు, హక్కులు, చెల్లింపులు, ఒప్పందాలు వంటి విషయాల్లో తొందరపడకుండా ప్రతి వివరాన్ని పరిశీలించాలి. కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి సంబంధిత చర్చ ఉంటే కోపంతో మాట్లాడటం సమస్యను పెద్దది చేయవచ్చు. మీకు న్యాయం కావాలనే ఉద్దేశం సరైనదే అయినా దాన్ని సాధించే విధానం కూడా అంతే ముఖ్యమైనది. ఇల్లు మార్చాలని అనుకుంటే కేవలం ప్రస్తుత అసౌకర్యం చూసి నిర్ణయం తీసుకోకుండా ప్రయాణ సౌకర్యం, కుటుంబ అవసరాలు, ఖర్చు, భవిష్యత్తు స్థిరత్వం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోండి. దూరప్రాంత ప్రయాణం లేదా కొత్త ప్రదేశానికి వెళ్లే అవకాశం వచ్చినప్పుడు అది మీకు కొత్త పరిచయాలు, కొత్త ఆలోచనలు అందించే సందర్భంగా మారవచ్చు. అయితే ఏ పత్రంపైనా చదవకుండా సంతకం చేయకండి. ముఖ్యమైన వ్యవహారాల్లో అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. ఈ కాలంలో మీకు ఆధ్యాత్మికంగా కూడా కొన్ని ప్రత్యేక అనుభూతులు కలగవచ్చు. కారణం లేకుండానే దైవనామం గుర్తుకు రావడం, దేవాలయానికి వెళ్లాలనిపించడం, ఉదయం కొంత సమయం నిశ్శబ్దంగా గడపాలనిపించడం లేదా కొన్ని కలలు పదేపదే గుర్తుండిపోవడం వంటి అనుభవాలను మీరు గమనించవచ్చు. వీటిని భయపడాల్సిన విషయాలుగా కాకుండా మీ అంతర్మనస్సు మీతో మాట్లాడుతున్న సందర్భాలుగా చూడవచ్చు. అయితే ప్రతి కలను భవిష్యత్తు చెప్పే ఖచ్చితమైన సంకేతంగా భావించకుండా మీ మనసులో ఉన్న భావాలను అర్థం చేసుకోవడానికి ఒక సూచనగా తీసుకోవడం మంచిది. సింహరాశివారికి సూర్యారాధన ఆత్మవిశ్వాసాన్ని గుర్తుచేసే సాధనగా ఉండవచ్చు. ఉదయం సూర్యోదయ సమయంలో కొద్దిసేపు ప్రశాంతంగా నిలబడి ప్రార్థించడం, కృతజ్ఞత చెప్పడం, మీ రోజు ఎలా ఉండాలో మనసులో స్పష్టంగా నిర్ణయించుకోవడం మంచి అలవాటుగా మారుతుంది. దైవాన్ని ప్రార్థించేటప్పుడు కేవలం డబ్బు లేదా విజయం అడగకుండా సరైన నిర్ణయం తీసుకునే బుద్ధి, తప్పుదారిని గుర్తించే వివేకం, కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యం కోరుకోవడం మరింత అర్థవంతంగా ఉంటుంది. ఆధ్యాత్మికత అంటే ప్రపంచం నుంచి పారిపోవడం కాదు, జీవితాన్ని ప్రశాంతంగా ఎదుర్కొనే అంతర్గత బలాన్ని పెంచుకోవడం. సామాజికంగా కూడా సింహరాశివారి స్థానం క్రమంగా మారవచ్చు. ఒకప్పుడు మీ మాటను తేలికగా తీసుకున్నవారు ఇప్పుడు మీ అనుభవాన్ని గుర్తించవచ్చు. మీ దగ్గరకు సలహా కోసం రావడం, ఒక కార్యక్రమంలో బాధ్యత అప్పగించడం, ఇతరుల మధ్య మీ అభిప్రాయానికి ప్రాధాన్యం ఇవ్వడం వంటి పరిణామాలు కనిపించవచ్చు. ఈ గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఎదిగినప్పుడు పాత కష్టాలను మర్చిపోవాలి కాని వాటినుంచి నేర్చుకున్న పాఠాలను మాత్రం మర్చిపోకూడదు. మీకు సహాయం చేసినవారిని గుర్తుంచుకోవడం, మీ స్థాయికి రాలేని వారిని తక్కువగా చూడకపోవడం మీ వ్యక్తిత్వాన్ని మరింత ఉన్నతంగా చూపిస్తుంది. మీ మాటలో ప్రభావం పెరిగిన కొద్దీ బాధ్యత కూడా పెరుగుతుంది. ఎవరో ఒకరి గురించి నిర్ధారణ లేని విషయం చెప్పడం, కోపంలో మాట జారడం లేదా చిన్న విషయాన్ని పెద్దగా ప్రచారం చేయడం మీకు అవసరం లేని సమస్య తెచ్చిపెట్టవచ్చు. ఈ దశలో మౌనంగా ఉండాల్సిన చోట మౌనం, మాట్లాడాల్సిన చోట స్పష్టత, నాయకత్వం అవసరమైన చోట ముందడుగు, ఈ 3 లక్షణాలు మీకు మంచి పేరు తీసుకొస్తాయి. ఆగస్టు మధ్యకాలం నుంచి మీ జీవితంలో కొన్ని యాదృచ్ఛికంగా కనిపించే పరిచయాలకు కూడా ప్రాధాన్యం ఉండవచ్చు. ఒక సమావేశంలో కలిసిన వ్యక్తి తర్వాత మీకు ఉపయోగపడే సమాచారం ఇవ్వవచ్చు. చాలా కాలంగా వెతుకుతున్న ఒక విషయం గురించి అనుకోకుండా ఎక్కడో వినవచ్చు. మీరు ఆలోచిస్తున్న పని గురించి ఎవరో ఒకరు చెప్పిన మాట మీలో కొత్త ఆలోచనకు కారణం కావచ్చు. ఇలాంటి సందర్భాల్లో ప్రతి సంఘటనను దైవ సంకేతంగా భావించి వెంటనే నిర్ణయం తీసుకోకుండా అందులో ఉపయోగపడే విషయాన్ని గుర్తించండి.
మీ అంతరాత్మ ఒక విషయం సరైనది కాదని చెబుతున్నప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. అదే సమయంలో కేవలం భయంతో మంచి అవకాశాన్ని కూడా వదులుకోకండి. ఒక అవకాశం మీకు నిజంగా సరిపోతుందా అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి కొంత సమయం తీసుకోవడం తప్పు కాదు. ఈ కాలంలో మీకు ఉపయోగపడే మరో అలవాటు రోజును ముందుగానే క్రమబద్ధీకరించుకోవడం. ఉదయం ముఖ్యమైన పని, మధ్యాహ్నం సాధారణ బాధ్యతలు, సాయంత్రం కుటుంబం లేదా విశ్రాంతికి సమయం కేటాయించడం వంటి చిన్న క్రమం మీ మనసులో గందరగోళాన్ని తగ్గిస్తుంది. జీవితం మారడానికి ఎప్పుడూ పెద్ద సంఘటన అవసరం లేదు. మన రోజువారీ అలవాట్లు మారినప్పుడు ఫలితాలు కూడా మారడం మొదలవుతుంది. మరో ముఖ్యమైన విషయం ఈ కాలంలో మీ నిర్ణయశక్తి. మీ ముందు రెండు దారులు కనిపించే పరిస్థితులు రావచ్చు. ఒకటి వెంటనే సౌకర్యం ఇచ్చే మార్గం కావచ్చు, మరొకటి మొదట్లో కష్టం అనిపించినా భవిష్యత్తులో మంచి స్థిరత్వాన్ని ఇచ్చే అవకాశం ఉండవచ్చు. సింహరాశివారు సహజంగా ధైర్యంగా ముందుకు వెళ్లే స్వభావం కలవారు కాబట్టి రెండోసారి ఆలోచించకుండా అడుగు వేసే అవకాశం ఉంటుంది. కాని ఇప్పుడు వేగం కంటే వివేకం ముఖ్యం. కోపంలో తీసుకున్న నిర్ణయం, ఎవరి మాట విని వెంటనే నమ్మిన నిర్ణయం, నిరాశతో వదిలేసిన అవకాశం తర్వాత పశ్చాత్తాపానికి కారణం కావచ్చు. అందుకే ముఖ్యమైన విషయం ఎదురైనప్పుడు ఒక రాత్రి ఆగి ఆలోచించండి. మీకు నిజంగా కావలసింది ఏమిటి? ఈ నిర్ణయం ఒక సంవత్సరం తర్వాత కూడా ఉపయోగపడుతుందా? దానివల్ల నష్టమేమిటి, లాభమేమిటి అనే ప్రశ్నలు వేసుకోండి. మీకు గౌరవం ఇవ్వని చోట కేవలం పాత పరిచయం కోసం ఉండాల్సిన అవసరం లేదు. అలాగే చిన్న అసౌకర్యం వచ్చింది కాబట్టి మంచి అవకాశాన్ని వదిలేయకండి. ధైర్యం, సహనం, వివేకం ఈ మూడింటిని కలిపి నడిపితే మీ ముందున దారి మరింత స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఈ కాలంలో చేయాల్సిన ఒక చిన్న సాధన కూడా ఉంది. ప్రతిరోజూ ఉదయం లేచిన తర్వాత కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుని ఆ రోజు చేయాల్సిన 3 ముఖ్యమైన పనులను మాత్రమే మనసులో నిర్ణయించుకోండి. తరువాత సూర్యుడిని స్మరించి, నాకు సరైన దారిని చూపించండి, నా మాటలో నిజాయితీ ఉండాలి, నా నిర్ణయంలో వివేకముండాలి అని ప్రార్థించండి. వారంలో ఒకరోజు మీకు సాధ్యమైనంత మేరకు అవసరంలో ఉన్నవారికి ఆహారం ఇవ్వడం, వృద్ధులను గౌరవించడం, తల్లిదండ్రులను ఆదరించడం వంటి సేవా కార్యక్రమం చేయవచ్చు. దైవారాధనలో కూడా పెద్ద పెద్ద ఆచారాల కంటే మనస్ఫూర్తి ముఖ్యమని గుర్తుంచుకోండి. మీకు నచ్చిన దైవనామాన్ని ప్రశాంతంగా జపించడం, ఇంట్లో దీపం వెలిగించడం, కొంత సమయం నిశ్శబ్దంగా ఉండడం వంటి సాధారణ పద్ధతులు మనస్కు స్థిరత్వాన్ని ఇవ్వగలవు. సూర్యుడికి నీరు సమర్పించే ఆచారం మీకు విశ్వాసముంటే పాటించవచ్చు. అయితే ఏ సాధన చేసినా ఫలితం వెంటనే రావాలని ఆశించకుండా దానిని మనసును క్రమబద్ధీకరించే అలవాటుగా కొనసాగించండి. మీలో కోపం తగ్గి మాటలో మాధుర్యం పెరిగినప్పుడు, ఇతరుల తప్పులను వెంటనే తీర్పు ఇవ్వకుండా వినగలిగినప్పుడు, చిన్న విజయాన్ని కూడా కృతజ్ఞతతో స్వీకరించినప్పుడు ఆ సాధన నిజంగా మీ జీవితంలో పనిచేస్తోందని అర్థం. సింహరాశివారికి ఈ కాలం చివరికి ఒక ముఖ్యమైన బోధనను ఇస్తుంది. మనం ఎంత శక్తివంతంగా ఉన్నా ప్రతి సమస్యను ఒంటరిగా పరిష్కరించాల్సిన అవసరం లేదు. అవసరమైనప్పుడు సహాయం అడగడం బలహీనత కాదు. అలాగే ప్రతి ఒక్కరి బాధ్యతను మన భుజాలపై వేసుకోవడం మంచితనం కాదు. మీ సమయానికి విలువ ఇవ్వండి. మీ శక్తిని ఎక్కడ ఖర్చు చేస్తున్నారో గమనించండి. మీ ఎదుగుదలకు ఉపయోగపడని వాదనల్లో గంటలు గడపకండి. మీకు నిరంతరం నష్టం కలిగించే అలవాటును ఇలానే ఉంటుంది అని వదిలేయకండి. ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి కొన్నిసార్లు పాత పద్ధతిని వదిలేయాల్సి వస్తుంది. మీరు గతంలో చేసిన త్యాగాలు మీకు గౌరవం తెచ్చిపెట్టకపోయినా ఇప్పుడు మీకు మీరే ఇచ్చే గౌరవం మీ జీవితాన్ని మరో స్థాయికి తీసుకెళ్లగలదు. ఆగస్టు 14 తర్వాత ప్రారంభమయ్యే ఈ దశలో మీకు వచ్చిన ప్రతి అవకాశం వెనుక ఒక పరీక్ష కూడా ఉండొచ్చని గుర్తుంచుకోండి. ఆ పరీక్షను ప్రశాంతంగా దాటితేనే దాని ఫలితం నిలకడగా ఉంటుంది. అందుకే ఈ సమయాన్ని అదృష్టం కోసం ఎదురుచూసే కాలంగా కాకుండా మీ జీవితాన్ని సరిచేసుకునే అవకాశంగా ఉపయోగించుకోండి. సింహరాశివారికి చెప్పాల్సిన చివరి విషయం ఒక్కటే: మీరు అనుభవించిన ప్రతి కష్టం మీ జీవితాన్ని ముగించడానికి రాలేదు, మీలో ఉన్న బలాన్ని మీకే చూపించడానికి వచ్చింది. ఇప్పటినుంచి పరిస్థితులు మీకు అనుకూలంగా మారే అవకాశం కనిపించినా అదృష్టమీద పూర్తిగా ఆధారపడకుండా మీ వంతు కృషిని కొనసాగించాలి. ఆగస్టు 14 తర్వాత కనిపించే చిన్న మార్పులను గుర్తించి సరైన సమయంలో సరైన అడుగు వేయండి. మీ విలువను మీరు గుర్తించినప్పుడు ఇతరుల గుర్తింపు కోసం ఎదురు చూడాల్సిన అవసరం తగ్గుతుంది. మీకు సరిపోని బంధం దూరమైతే దాన్ని శాపంగా చూడకండి. ఒక అవకాశం ఆలస్యమైతే అది ఎప్పటికీ రాదని అనుకోకండి. డబ్బు నిలవకపోతే మరింత సంపాదించడమే పరిష్కారం కాదు. ఖర్చు చేసే విధానాన్ని మార్చడం కూడా అవసరం. పని ఒత్తిడి పెరిగితే మరింతగా పరుగెత్తడం కాదు, కొంత విశ్రాంతి తీసుకోవడం కూడా అవసరమే. దైవాన్ని నమ్మితే ఆ నమ్మకాన్ని భయంగా కాకుండా ధైర్యంగా మార్చుకోండి. ప్రతి ఉదయం మీకు మీరు ఒక మాట చెప్పుకోండి: నాకు వచ్చిన పరిస్థితిని నేను ప్రశాంతంగా అర్థం చేసుకుంటాను, తొందరపడను, సరైనదాన్ని ఎంచుకుంటాను. ఇదే ఈ కొత్త దశకు నిజమైన బలం. మీ ముందున కాలం ఒక్కసారిగా జీవితాన్ని మార్చేస్తుందని ఎదురుచూడకుండా ప్రతిరోజూ మీరు చేసే చిన్న సరైన నిర్ణయాలే మీ భవిష్యత్తును నిర్మిస్తాయని గుర్తుంచుకోండి. సింహరాశివారికి ఇప్పుడు అవసరమైనది అద్భుతం కోసం ఎదురుచూడటం కాదు,
వచ్చిన అవకాశాన్ని గుర్తించే కళ్ళు, దాన్ని నిలబెట్టే క్రమశిక్షణ, దారి తప్పకుండా నడిపించే విశ్వాసం. ఈ మూడు మీ చేతిలో ఉంటే ఆగస్టు తర్వాత ప్రారంభమయ్యే మార్పు కేవలం కొన్ని రోజుల అనుభవంగా కాకుండా మీ జీవితానికి కొత్త దిశగా మారే అవకాశముంటుంది. దైవకృప మీకు మనశ్శాంతి, మంచి వివేకం, ఆరోగ్యం, స్థిరమైన అభివృద్ధి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. చూశారు కదండి, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.